అంతకుముందు ఏముండేదంటే మామూలుగా రైతు అమ్ముకునే ముందు ఆధార్ అథెంటికేషన్ అనేది మిల్లు దగ్గరకు పోయి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది. మరి ఇప్పుడు ఈ యాప్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవచ్చా సార్? దానికేమన్నా వెసులుబాటు కల్పించిందా? అథెంటికేషన్ విషయం వస్తే, ఆధార్ అథెంటికేషన్ విషయం ఎందుకోసం వస్తుందంటే, హ్మ్. ప్రతి రైతుకి పేమెంట్ విషయంలో ఆధార్ బేస్డ్ పేమెంట్ నే ఎంచుకున్నారు సిసిఐ. యెస్. అంటే ఒక రైతుకు ఒకటికి మించి 2, 3, 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా ఏ అకౌంట్ లో డబ్బులు పడాలనే విషయంలో ఆధార్ కి ఒకటే బ్యాంకుకి అది లింక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ లింక్ అయ్యే అకౌంట్ మాత్రం వెళ్తుంది కాబట్టి ఈ అథెంటికేషన్ అనేది కూడా ముందస్తుగా ఎందుకు తీసుకున్నామంటే, రేపు మనం కాటన్ అమ్ముకొని పోయిన తర్వాత అది ఆధార్ లింక్ కాకపోవడము, బయోమెట్రిక్ ఇష్యూ అవడము ఇవన్నీ లేకుండా ఉండడం కోసం మాత్రమే ఆధార్ అథెంటికేషన్ ముందస్తుగా చేస్తున్నాము. హుహు. ఈ అథెంటికేషన్ విధానంలో కూడా మనకు 3 రకాల విధానాలు ఉన్నాయి. ఓకే. మొదటిది థంబ్ ఇంప్రెషన్ ద్వారా, వేలిముద్ర ద్వారా, Yes. సంబంధిత రైతు వేలిముద్ర ద్వారా దాన్ని అథెంటికేషన్ చేసుకుంటాం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా. రెండవది ఐరిస్ విధానం, కంటి చూపు ద్వారా కూడా మనకు ఆ అవకాశం ఉన్నది. ఓకే సార్. అవి 2 కూడా ఇబ్బంది అయినప్పుడు మనము ఆ సంబంధిత రైతు యొక్క మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా కూడా మనం అథెంటికేషన్ చేసే అవకాశం ఉన్నది. ఓకే. సో 3 విధానాలు కూడా మనకు రైతును గుర్తించడానికి, అథెంటికేషన్ చేయడం కోసం అందుబాటులో ఉన్నది. రైట్ సార్.